హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుచులు బై కిరణ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చుక్కకూర పచ్చడి. ఇది గోంగూర పచ్చడిలా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కావలసిన ఇంగ్రీడియంట్స్ సన్నగా తరిగిన చుక్కకూర, అలాగే సన్నగా తరిగిన ఆనియన్, కారం అండ్ వెల్లుల్లిపాయ, అలాగే తగినంత సాల్ట్ అండ్ ఆయిల్. ఇక ప్రాసెస్లోకి వచ్చేస్తే ముందుగా మనం పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని మనం తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఈ చుక్కకూర పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇలా చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా తిరగమాత గింజలు వేసుకోవాలి. ఎండుమిర్చి, అలాగే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు యూస్ చేస్తాము. అండ్ ఎండుమిర్చి తినేవాళ్ళు కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు, లేదు అంటే కనుక ఒకటి లేక రెండు ఎండుమిర్చి తీసుకోవచ్చు. అండ్ దీంట్లో తగినన్ని ఆవాలు చిటపటలు ఆడుతున్నప్పుడు మనం జీలకర్ర అనేది వేసుకోవాలి, లేదంటే ఆవాలు పచ్చివాసన వస్తాయండి. అండ్ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో కొంచెం మినప్పప్పు కూడా మనం వేస్తాము. అయితే ఈ వీడియోలో నేను వెల్లుల్లిపాయ స్కిప్ చేస్తున్నానండి. బట్ ఇప్పుడు మనం తిరగమాత వేసిన తర్వాత ఇందులో మనం వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేయాలన్నమాట. నేను తినకూడదని ఈ వీడియోలో అయితే వెల్లుల్లిపాయ స్కిప్ చేస్తున్నాను. బట్ వెల్లుల్లిపాయే ఈ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. అండ్ ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం వెల్లుల్లిపాయ వేగిన తర్వాత మనం ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనం తిరగమాత గింజలు బాగా వేగిన తర్వాతే ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి, లేదంటే ముందుగానే ఆనియన్స్ యాడ్ చేసాము అంటే మినప్పప్పు అవి వేగే అవకాశం ఉండదు. అందుకని మనం తిరగమాత గింజలన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ అలాగే ఆనియన్ ముక్కలు మనం యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ ఆనియన్కి సరిపడా మాత్రమే మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ 3/4 వరకు వేగిన తరువాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి చుక్కకూర అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆకుకూర ఎప్పుడైనా కూడా ఆనియన్ 3 వంతులు వేగిన తర్వాత మనం యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆకుకూర త్వరగా మగ్గిపోతుందండి. అదే మనం ముందే కనుక పెట్టాము అంటే ఆనియన్ సరిగా వేగదు. కాబట్టి మనం లాస్ట్కి చుక్కకూర అయినా ఏ ఆకుకూర అయినా కూడా మనం ఇలాంటి కూర చేసేటప్పుడు లాస్ట్కి అనేది మనం పెట్టేసేయాలి. సో ఇలా ఆనియన్ 3 వంతులు వేగిపోయిన తర్వాత మనం ఈ పైనంతా కూడా చుక్కకూర అనేది పెట్టేసి మనం చక్కగా కలపెట్టేసుకోవాలండి. వితిన్ 5 మినిట్స్లో మనకి ఆకుకూర అనేది మగ్గిపోతుంది నీట్గా. సో ఇలా చుక్కకూర అంతా కూడా మనం వేసేసుకోవాలి. సేమ్ మనం ఏ ఆకుకూరైనా కూడా ఇలా చేసుకోవచ్చు. అండ్ మెయిన్ గోంగూరకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు తగినంత అంటే కూర మొత్తానికి కూడా తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. మేము ఇంతకుముందు ఇలా గోంగూర పచ్చడి చేసేవాళ్ళమండి. ఆ గోంగూర పచ్చడి అయితే మనకి ఒక 15 to 20 డేస్ వరకు మనకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే గోంగూర బదులు చుక్కకూర ట్రై చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి మేము ట్రై చేసాం. చాలా టేస్టీగా ఉంది. అండ్ పుల్లటి ఆకుకూర అయితేనే బాగుంటుందన్నమాట, పులుపు పడుతుంది కాబట్టి. అండ్ మొత్తం ఉప్పు వేసేసి మనం చక్కగా ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలి. ఆకుకూర అంతా కూడా పచ్చదనం అంతా పోయి చక్కగా మగ్గిపోయి మనకి ఒకటే గుర్తండి మగ్గింది అనడానికి, ఆయిల్ మనం ఆల్రెడీ ముందు ఆయిల్ వేసాం కదా, ఆ ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఈ కూర అనేది చక్కగా మగ్గిపోయిందని గుర్తు అనమాట. సో ఇలా కలిపిన తర్వాత నేను ఒక కప్పు కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి, మనం కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ మా ఇంట్లో కొత్తిమీర ఉంది కాబట్టి వేసాను, కంపల్సరీ అయితే కాదు. ఇది పుల్లగా కొత్తిమీర ఫ్లేవర్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇలా కొత్తిమీర కూడా వేసేసి ఒక 2 మినిట్స్ వరకు మగ్గించేసేయాలి. చూసారా, ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి అయితే వస్తుంది. ఇంకొక 2 మినిట్స్ ఉంచితే బాగా మగ్గిపోతుందండి. అప్పుడు మనం కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట.
మనం చుక్కకూర అంతా కడిగి వెంటనే మనం పెట్టేసాం కాబట్టి కొంచెం వాటర్ అనేది ఆకుకూరకు ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ అనేది దీన్ని మగ్గించేసేయాలి వాటర్ ఇష్ అంతా పోయే వరకు. లేదంటే బూజు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. నేను అదే గోంగూర పచ్చడికి అయితే కనుక మనం గోంగూర అంతా కూడా కడిగి చక్కగా తడిపోయే వరకు ఆరబెట్టాలండి. నేను మీకు గోంగూర పచ్చడి కూడా నేను ఒక వీడియో అయితే చేసి నేను షేర్ చేస్తాను. సో ఇలా చక్కగా చూసారా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో, ఇది మనకి గుర్తనమాట బాగా మగ్గిపోయింది అని. ఎప్పుడైనా మనం ఏ కూర చేసినా కూడా ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతుందండి కూర కనుక కంప్లీట్ అయిపోతే. సో ఇలా మనం చుక్కకూర అంతా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులో టేస్ట్కి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం కూడా మనం ఇక్కడ నేను వెల్లుల్లిపాయ కారం అనేది వేస్తున్నానండి. అంటే ఆల్రెడీ మా ఇంట్లో ఏంటంటే వెల్లుల్లిపాయ, ఉప్పు, జీలకర్ర, కారము అన్నీ కలిపి మిక్స్ చేసి ఉంచుకుంటాను. ఆ కారపొడి వేస్తే మనకి వెల్లుల్లిపాయ టేస్ట్ తగులుతుంది. అదే అలా ఆ కారం అనేది వాడము అనుకున్న వాళ్ళు నార్మల్ ప్లెయిన్ కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు మనం సాల్ట్ అయితే ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం చుక్కకూర పెట్టేసిన తర్వాత మనం సాల్ట్ అనేది ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంక ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ అనేది వేయాల్సిన అవసరం లేదు. సో ఇలా ఈ పచ్చడి కనుక మనం చేసి పెట్టుకున్నామంటే చుక్కకూర పచ్చడి ఒక 1 వీక్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇది నిలవ ఉంటుంది. అండ్ టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించిందండి. అందుకని నేను మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా సాల్ట్ అయినా కారం అయినా మనం కొంచెం తక్కువే వేసుకోవాలి. అప్పుడు మనము టేస్ట్ చూసినప్పుడు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. అదే మనము ముందుగానే ఎక్కువ వేసేసాము అంటే ఎక్కువైపోతే కనుక మనం దాన్ని ఏమీ చేయలేము. కూర అంతా వేస్ట్ అయిపోతుంది. అలాగే మన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కొంచెం తక్కువగానే వేసుకోవాలన్నమాట. చుక్కకూరలో ఏంటంటే సి విటమిన్ ఉంటుందండి. ఇది పుల్లగా ఉంటుంది. మనం ఓన్లీ చుక్కకూరే కాకుండా మనం ఏదైనా ఆకుకూర అంటే తోటకూర కానీ, మెంతి కూర కానీ ఏదైనా మనం కూర చేసుకుంటున్నప్పుడు పప్పు కూరలో కానీ అట్లా ఆ ఆకుకూరలతో పాటు మనం ఇది కూడా వేసామనుకోండి చింతపండు అనేది స్కిప్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే చింతపండు ఎక్కువ వాడటం మంచిది కాదు అంటున్నారు కదా. అలాంటప్పుడు మనం చుక్కకూర దొరికినప్పుడు చుక్కకూర కనుక మనం ఆకుకూర పప్పుల్లో వాటిల్లో వేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పాలకూర, తోటకూర పప్పుల్లో కనుక మనం చింతపండు బదులు చుక్కకూర వేసి చూడండి. మీకు డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. సో ఇలా మనం తయారు చేసిన చుక్కకూర పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఒక 15 to 20 డేస్ వరకు కూడా బాగుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, చుక్కకూర పచ్చడి ఎలా తయారు చేయాలి అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.